మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన పిల్లల్ని దీవిస్తాడు. దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, తర్వాత 6 దినాలు పని చేసుకోవాలా, 7వ దినం మందిరానికి నమ్మకంగా వెళ్ళాలి. మందిరాన్ని ఎగ్గొట్టకూడదు. మందిరాన్ని మనం ఎన్నడూ కూడా ఎగ్గొట్టకూడదు. వాక్యం జాగ్రత్తగా వినాలా, పాటించాలా. ఎందుకంటే ఈ లోకము మనది కాదు. ఈ లోకంలో శాశ్వతంగా మనం ఉండలేం. ఈ లోకము శాశ్వతమైంది మనకు కాదు. ఈ లోకములో మనం యాత్రికులం మాత్రమే. ఈ లోకంలో పరదేశులం మాత్రమే. ఈ లోకంలో 100 సంవత్సరాలైనా 120 సంవత్సరాలైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ లోకంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని పిల్లల్ని దీవిస్తాడు. అందుకనే దేవుడు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరములు కర్ణిస్తా అన్నాడు. దేవుడు నమ్మకమైన దేవుడు. దేవుడు ఒకసారి మాట ఇస్తే మానవుల మాట కాదు అది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. విషయంలో 1000 తరం ఉండాలా. దేవుడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే నిజంగా తల్లిదండ్రులు దేవుని ప్రేమించి దేవుని మందిరానికి నమ్మకంగా వెళ్ళి మరి దేవుని ప్రేమించడం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మరి ఆయన ఆజ్ఞలు పాటించి ఆదివారం మందిరానికి వెళ్ళి ఆ రీతిగా దేవుని ప్రేమించిన కుటుంబాన్ని దేవుడు 1000 తరముల వరకు దీవిస్తాడు. 1000 తరముల వరకు వారి అవసరతలు అక్కడ తీరుస్తాడు. 1000 తరముల వరకు కర్ణిస్తాడు. ఇదే మాట నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఉంది. ఇదే మాట నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయం వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాము. చదవండి. కాబట్టి ఇది దేవుని మాట. పిల్లల్ని దీవిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పిల్లల్ని దీవిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని మందిరాన్ని ప్రేమించాలా, పరిచర్యను ప్రేమించాలా. అంతేకాకుండా మన ద్వారా దేవుని పరిచర్య కావాలా. మన ద్వారా ఏం కావాలా? ఈ లోకంలో దేవుని పరిచర్య